రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నావని ఎరుగుదుము. ఆమేన్. దేవుడు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుచున్న నా ప్రార్థన ఉన్నది. అయితే ఈ వచనాన్ని మనం చూడగలితే దేవుణ్ణి ప్రేమించిన వారికి అనే విషయాన్ని మనం చూస్తున్నాము. అండ్ వీ నో దట్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దోస్ హూ లవ్ గాడ్, టు దోస్ హూ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పమును చెప్పున పిలువబడిన వారికి, మొదటిగా దేవుడుని ప్రేమించిన వారికి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారంటే దేవుడి బిడ్డలే ప్రేమిస్తారు. అందరూ దేవుణ్ణి ప్రేమించలేరనే విషయాన్ని మనం వాక్యంలో మనం చూస్తున్నాం. అట్లానే దేవుణ్ణి అనగా ఆయన సంకల్పంలో పిలువబడిన వారికి, అంటే దేవుడు ఒక సంకల్పమును, దేవుడు ఒక ఆలోచన చెప్పిన, దేవుణ్ణి ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ ఇంకొక వచనము ఆధారాన్ని బట్టి చూడగలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం ఈ యొక్క 4వ వచనంలో ఈ విధం చూడగలం. చదువుదాం ఒకసారి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగున్నట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను. క్రీస్తులో ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని చూస్తే, జగతి పునాది వేయకుండా ముందే, సమయానికి మనం రాకుండా ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే వచనాన్ని ఇక్కడ చూస్తున్నామనంటే, ఆయన అనగా ఆయన సంకల్పమును చెప్పున పిలువబడిన వారిని, ఏర్పాటు చేసుకునే వారిని, వీరందరూ ఎవరంటే దేవుడి బిడ్డలు అనే మాట మనం చూస్తున్నాం. సో వీరు దేవుణ్ణి ప్రేమించిన వారు, దేవుణ్ణి ప్రేమించే క్రమంలో, దేవుణ్ణి సేవించే క్రమంలో, దేవుడు వాక్యంలో నడుచుకున్న క్రమంలో వీరొక జీవితంలో జరుగుతున్న విషయాలు, అంటే సంఘములో ఉన్న బిడ్డలు, దేవుడికి వచ్చిన అన్ని విషయాలలో సమస్తమును సమకూర్చి జరిగి ఉన్నాయని ఎరుగుదము. ఎరుగుదము అంటది. ఇంగ్లీష్లో మనం చూస్తుంటే టు దోస్ హు ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. అన్ని విషయాలున సమకూర్చి జరుగుతున్నాయి. అన్ని విషయాలంటే ఏ విషయాలు తీసుకోగలము? మంచి, చెడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆల్ ద ఈవెంట్స్, ప్రతి ఒక్క మూమెంట్స్, దేవుడు బిడ్డల్లో జరుగుతున్న ప్రతి ఒక్క మూమెంట్స్, అంటే నష్టపోవడమును, లాభమును, బాధ, దుఃఖము సమస్తమును సమకూర్చి జరుగుతున్నాయి అంటున్నాం. అయితే సమకూర్చి అనే మాటను మనం చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా జరిగిపోవడం కాదు. ఒక నష్టము, ఒక బాధ, ఒకరిని కోల్పోవడము, ఏదైనా పోగొట్టుకోవడము, ఇవన్నీ విషయముల్లో మనం చూస్తున్నప్పుడు మన సాక్ష్యాలు చెప్తుంటాం. కొన్నిసార్లు వచ్చి నేను కొన్ని పోగొట్టుకున్నా కదండి, అర్థమవుతుంది కదా. నాకు కొంత బాధ కలిగింది కొన్ని విషయాల బట్టి, కొంత నష్టము కలిగింది, కొంత ఒక నింద నాకు వచ్చింది, నాకు చాలా బాధ కలిగింది అని సాక్ష్యం చెప్తుంటాం. అయితే ఈ అన్నిన సమకూర్చి, అంటే ఒకటికి ఒకటి ఆధారపడి, ఒకటి తర్వాత ఒకటి అన్నీ దేవుడు తన సంకల్పములో పిలువబడిన వారంటే తన బిడ్డల్ని తన చిత్తములో నడుచుకున్న వారిని వారి జీవితంలో వారికి అన్ని సమకూర్చి మంచికు జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో ఎందుకు
అలా జరుగుతుంది. అన్నీ జరుగుతున్నప్పుడు ఎలాగ సమకూర్చి జరుగుతుంటుంది అని కొన్ని ఉదాహరణలు చూసి తర్వాత మనకు వెళ్దాం. బైబిల్లో ఏదైనా ఒక ఉదాహరణ గుర్తుకొస్తుందా? ఎవరైనా జీవితంలో నాకు ఎందుకు ఇట్లా జరిగింది అని తన బాధపడుతున్నప్పుడు, తన సంకోచిస్తున్నప్పుడు, ఎంతో కృంగిపోతున్నప్పుడు అక్కడి నుంచి కొంతకాలం అయిన తర్వాత ఇదంతా మంచిగా జరిగింది అన్న విషయములు ఏమైనా మనం జ్ఞాపకం తెచ్చుకోగలమా? రండి, మన ఈ యొక్క బైబిల్లో మనం తెరిచి చూస్తుంటే ఆది కాండంలోకి మనం వెళ్తే ఇక్కడ ఒక విశేషమైన విషయాన్ని మనం చూద్దాం. 45వ అధ్యాయంలో మనం చూస్తుంటే ఆది కాండంలో యోసేపు కొరకు మనం అందరికీ తెలుసు. యోసేపు కొరకు మనం చూస్తే యోసేపు యవనస్తుడిగా ఉన్నప్పుడే తన సొంత తమ్ముళ్ళు ఏం చేస్తారు, ఆ ఒక గోతులో తోసివేస్తారు, పడిచివేస్తారు. అక్కడ ఆయన తమ్ముళ్ళని అన్యాయమేమి చేయలేదైనా, కానీ అక్కడ ఆ గోతులో పడిచివేస్తాడు. అప్పుడు సుమారుగా వయసు 12 సంవత్సరాలు, ఆ వయసు 12-15 సంవత్సరాల వయసు ఉండొచ్చు. అయితే అక్కడ అక్కడి నుంచి ఆయన అనేకమైన కష్టాల నుంచి వెళ్తుంటాడు. ఆ గోతులో పడిపోయినప్పుడు అక్కడి నుంచి ఆయన అమ్మబడతాడు. అక్కడ కొంతమంది తీసుకొచ్చి ఆయన కొన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ నుంచి ఐగుప్తులోకి ఆయనకి వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి స్టోరీ మనకి చూస్తుంటే అన్నీ ఒకటి తర్వాత కష్టాలు వస్తూనే ఉంటాయి. అయితే ఆయన ఒక దేవుడి బిడ్డ, దేవుళ్ళో ఉన్నవాడు, ఏ పొరపాట్లు చేయలేదు. అయినా సమస్యలు ఒకటి తర్వాత ఒకటి వస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. అయితే ఈ యొక్క 45వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు యోసేపు ఒక మాట అంటాడు. అక్కడ చూద్దామా, 45వ అధ్యాయము 4వ వచనం నుంచి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళున్నట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఒక్క నిమిషం, అక్కడ మీకు ముందుగా నన్ను పంపించెను. అక్కడ ఏం జరిగిందంటే, ఎవరైతే తమ్ముళ్ళు తమ్ముళ్ళు గోతులో అన్యాయముగా తోసివేసి పడిచేస్తే అక్కడి నుంచి అనేకమైన పరిస్థితుల నుంచి వెళ్ళి ఒక తెలియని అక్కడ ఇంకొక దేశానికి ఐగుప్తులోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వీరికి కరువు వచ్చిన తర్వాత, నష్టం వచ్చినాక అక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టోరీ అంతా ఎండ్లో మనం ఏం చదువుతున్నామంటే, ఆ తమ్ముళ్ళు ఈయన చూసి పోల్చలాపాడు. ఈయన చూసి పోల్చి మీరేం భయపడదే, మీరు నన్ను గోతులో పడిచేశారు కదా, ఆ అబ్బాయిని నేనే మీ అన్నని అని చెప్తూ ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. నాకు దేవుడు ముందుగా ఇక్కడ పంపించినాడు. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీకు సహాయం చేయుటకు ఇక్కడ నించోబెట్టినాడు. కేవలం వీరికే అని కాదు, తర్వాత దేవుడు వాడిని ఎలా వాడుకుంటారంటే, అక్కడ కరువు వచ్చిన తర్వాత అక్కడ ఆహారం అంతా ఒక దగ్గర కూడదీసి అక్కడ ఉన్న వారిని అందరినీ సహాయం చేయుటకు దేవుడు ఆ ప్రణాళికలో, ఆయన సార్వభౌమక జ్ఞానంలో ప్రణాళికలో ఆయన వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ స్టోరీ అందరికీ తెలుసు కాబట్టి ఎక్కువ నేను వివరించట్లేదు. ఇందులో మనం ఏం చూస్తుంటే, సమస్తమును సమకూర్చి మేలు జరుగుతున్నాయనే విషయాన్ని చూడటకు మనం ఇందులో ఈ యొక్క వచనం. అట్లా మన జీవితంలో ఏమైనా జరుగుతున్నప్పుడు, ఇక్కడ బైబిల్లో ఆల్రెడీ పాస్ట్లో జరిగింది, ఇక్కడ వీరి మళ్ళీ ఇక్కడికి వస్తున్నప్పుడు ఈ యొక్క ప్రజెంట్లో వీళ్ళు చూస్తున్నారు కాబట్టి రాసునేక చక్కగా మనం చెప్తున్నాం. కాబట్టి మన జీవితంలో నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు అవుతున్నప్పుడు మనకు తెలియదు ఎందుకు జరుగుతుందో. కొన్నిసార్లు మనం చేసిన పాపముని బట్టి మనకు జరగవచ్చు. కొన్నిసార్లు మనం ఏమి చేయలేనప్పటికీ, మనం అంతా మంచిగా చేసినప్పుడు కూడా మనం మోసగించపోవచ్చు, లేకపోతే నష్టము జరగవచ్చు, ఒక నింద రావచ్చు, ఒక సమస్య రావచ్చు. కానీ ఇవన్నీ సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుడు దూరంగా ఏమీ లేదు అని చెప్పటకు నేను ఇక్కడ ప్రయత్నం చేయడం కానీ వాక్యంలో మనం చూస్తున్నాము. ఏం చూస్తున్నా, దేవుడు ఏమి దూరంగా లేదు. ఆ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, అటువంటి సమస్యల నుంచి నువ్వు వెళ్తున్నప్పుడు కూడా అవన్నీ నీకు సమకూర్చి మేలు కొరకై, ఇక్కడ ఏం రాస్తుంది, మేలు కొరకై జరిగున్నాయి అని మాట మనం చూస్తున్నాం. అయితే ఎలా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి అనే విషయాన్ని మనం
ఒక్కొక్కసారి ప్రశ్న చేయవచ్చు కదండి. ఎలా జరుగుతుంది? ఎందుకు అన్ని విషయములు సమకూర్చి మంచిగా ఎట్లా జరుగుతాయి, అసలు ఎందుకు జరగాలి అని ప్రశ్నిస్తే దీనికి మనం ఏం చూస్తామంటే, దేవుడు పిల్లలుగా ఉన్నాం కాబట్టి, దేవుడు చేత పిలువబడినవాం కాబట్టి, ఎటువంటి రిలేషన్ బట్టి దేవుడు చేస్తున్నాడంటే, దేవుడు ప్రజలమై ఉన్నాం, మనము దేవుడి బిడ్డలు మనం అయి ఉన్నాం కాబట్టి ఆ నిబంధన ఉన్నది కాబట్టి దేవుడికి మనకి మధ్యన నిబంధన కదా, ఆ నిబంధన బట్టి దేవుడు చేస్తున్నాడు అనే విషయంలో మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక వచనాన్ని మనం చూద్దాం. యెరెమీయా గ్రంథము 32వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. యెరెమీయా గ్రంథము 32వ అధ్యాయము 38వ వచనం. వారు నాకు ప్రజలయుందురు, నేను వారికి దేవుడనై ఉందును. వారు నాకు ప్రజలై ఉండురు, నేను వారికి దేవుడై ఉన్నారు. ది ఆర్ మై పీపుల్. వారు నా ప్రజలు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు చూస్తున్నాం. అంటే దేవుడు ఒక బిడ్డలో మనం అయి ఉంటున్నాం కాబట్టి, దేవుడు సార్వభౌమ దేవుడు అయి ఉంటున్నాడు కాబట్టి, ఆయన సమస్తం నా ఆధీనంలో ఉన్నది కాబట్టి, ఆయనకి తెలియకుండా ఏమీ జరగట్లేదు కాబట్టి, సమస్తమును జరిగేవన్నీ మన చుట్టూ ఉన్న విషయాలు, మనుషులు, పరిస్థితులు కూడా ఆయన ఆధీనంలో ఉన్నది కాబట్టి, ఆయన సార్వభౌముడు కాబట్టి, అవన్నీ మనకి సమకూర్చి జరుగుతాయి అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అవి ఆటోమేటిక్గా అయిపోవు, కానీ దేవుడే చేస్తాడు. అవి ఆటోమేటిక్ దానికి అవ్వడం కాదు, అది అన్నీ దేవుడు చేస్తాడనే విషయాన్ని మనం చూస్తుంటాం. ఎందుకు చేస్తాడు అనే విషయాన్ని చేస్తే, ఆయన దేవుడై ఉంటున్నాడు కాబట్టి, తన ప్రేమ చేత మనం పిలుచున్నాడు, తన సంకల్పం పిలుచున్నాడు కాబట్టి, తన కృపని బట్టి ఇవన్నీ మన జీవితంలో చేస్తాడు. మన మంచితనాన్ని బట్టి కాదు, మన గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ తన ప్రేమని బట్టి ఆయన మన జీవితంలో అవన్నీ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 10వ వచనం. ఇందులో దేవుడు ఏమంటున్నాడు? ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ యూ. మీరు భయపడకండి, నేను మీతో ఉన్నాను అనే విషయాన్ని ఇక్కడ దేవుడు వాచనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా, ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల ఇక్కడ మనం చూడాల్సిందంటే, మనం ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు, సమస్యల నుంచి వెళ్తున్నప్పుడు, దేవుడు ఏమి దూరంగా ఏమీ లేడు. దేవుడు మనం చూస్తున్నాడు. ఆ పరిస్థితుల నుంచి మనల్ని తీసుకెళ్తాడు. ఆయన తగిన సహాయం చేస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. ఈ అన్ని వచనంలో అద్భుతమైన వచనాలు మనం చూస్తుంటాము. ఈ అన్ని వచనాల్లో మరింత తీయని మాట, అద్భుతమైన మాట ఏంటంటే, నా బిడ్డలు అన్నమాట. నా బిడ్డలు, మై చైల్డ్, నా బిడ్డ, నా ప్రజలు అన్నమాట మనల్ని ఎంతో. ఎందుకంటే నా బిడ్డ, నా ప్రజలు అన్నప్పుడు ఎవరంటున్నారంటే, దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. యు ఆర్ మైన్, నా బిడ్డ. అందుకే ఈ మాటని జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆయన ప్రజలుగా మనం ఉంటున్నప్పుడు, ఆయన బిడ్డలుగా ఉంటున్నప్పుడు, అన్ని పరిస్థితులు కూడా మన మంచి కొరకు సమకూర్చి జరుగుతాయనే విషయాన్ని మనం చెప్తాం. ఈ మాటలో జ్ఞాపకం చేసుకోవాలి. సో ఎన్ని విషయాలను మనం చూసినప్పుడు దేవుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లాగా ఉంటుంది అనే విషయాన్ని మనం చూద్దాం. అయితే ఇప్పుడు వరకు మన కీర్తనకారుడు విషయంలో మనం చూసాము. ఇక్కడ ఇందాల మనం తిరిగి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే 44వ కీర్తన ఇప్పుడు వరకు మనం చూసాము. అక్కడ వ్యక్తిగతంగా కీర్తన చూసాము. అక్కడ 41, 42 కీర్తనలు వ్యక్తిగతంగా కీర్తనకారుడు అన్నప్పుడు నాకు ఎందుకు జరిగింది అన్న విషయాలు మనం ఇందాక విన్నాము. అట్లానే 42వ కీర్తనలో చూసినప్పుడు ఇదే విషయములు కొన్ని పరిస్థితుల నుంచి వెళ్తున్నప్పుడు, మాకు అని వెళ్తున్నప్పుడు అక్కడ 2 విషయాలు మనం అక్కడ చూసాం కదా. కొన్నిసార్లు ఇవన్నీ పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు కామన్గా అక్కడ మనం ఏం చూసామంటే, అన్ని విషయంలో చూసినప్పుడు మనం ఏం చేయాల్సిందంటే, ఆ కష్టంలో వెళ్తున్నప్పుడు నాకే ఎందుకు జరిగింది అనే ఒక ప్రశ్న వస్తుంది మన నుంచి. నాకే ఎందుకు జరిగింది,
నాకే ఈ నష్టం ఎందుకు జరిగింది, నాకే ఈ కాలు ఎందుకు ఇరిగిపోవాలి అని ప్రశ్నలు మనం అడిగాం. నాకే ఈ యొక్క భారం ఎందుకు అని. కొంతమంది ఇంకొకలాగా అడగవచ్చు, దేవుడు ఏం అన్యాయస్తుడు కాదు, నాకు తెలుసు దేవుడు న్యాయస్తుడే, దేవుడి నామం గొప్పవును గాక అంటున్నాము, కానీ ఈ బాధ నేను తట్టుకోలేను అనడం కరం వింటున్నాం. ఇవన్నీ నిజమైన రెస్పాన్సెస్. అటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు వచ్చిన మాటలు ఇవి చాలా జెన్యూన్ రెస్పాన్సెస్, లేకపోతే జెన్యూన్ ఒక ఫీలింగ్స్ని, మాటల్ని మనం వింటాం. ఇది మన నుంచి చాలాసార్లు వస్తూ ఉంటుంది అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు. ఇప్పుడు ఏమైనా సాక్ష్యం చెప్తున్నప్పుడు మనం విన్నాం, ఇటువంటి కష్టం వచ్చినప్పుడు దేవుడు తన సంఘము ద్వారా నన్ను ఆదుకున్నది, సహాయం చేసింది అనే విషయాన్ని. సో కొన్నిసార్లు అటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనే ఆలోచనలో కూడా మనం వెళ్తుంటాం. అన్నీ సమకూర్చి ఉన్నాయి అనే విషయం లేదు. అన్నీ సమకూర్చున్నప్పుడు, అన్ని విషయాలు అంటున్నప్పుడు నష్టము చాలాసార్లు వస్తున్నప్పుడు, ఇబ్బంది వస్తున్నప్పుడు, కొన్నిసార్లు బాధ కలుగుతున్నప్పుడు, పోగొట్టుకుంటున్నప్పుడు ఎందుకు జరిగింది అనే విషయాల్లో ఎక్కువసార్లు మనం ఆలోచన చేస్తాము. అయితే అది ఆలోచన చేయడము ఒక విధంగా మంచిది, ఎందుకంటే నేనేమైనా సరి చేసుకోవాల్సిన అవసరత ఉన్నది కాబట్టి ఇటువంటి పరిస్థితి నాకు జరిగిందేమో, సో ఈ పరిస్థితి జరగడం బట్టి ఇవన్నీ సమకూర్చి మేలుకై ఉన్నాయి అని వచనం అంటున్నప్పుడు దీంట్లో నేను బాగు చేసుకోవాల్సి ఉన్నదా అనే ఆలోచన మంచిది. అట్లా మనం ఆలోచన చేస్తున్నాము. అటువంటి ఆలోచన కూడా దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి మనం స్తుతిస్తాము. అయితే ఇంకొకలా కొన్ని అడగవచ్చు, ఇవన్నీ నాకే ఎందుకు రావాలి, నేను అంతా కరెక్ట్గా ఉన్నాను కదా అనే విషయాలు కూడా మనం కొన్నిసార్లు అనవచ్చేమో. కానీ అట్లా అంటుంటే అది సరైంది కాదు అని కూడా మనం తీసుకోవాలి. రెండు స్వరాలు మనం వింటున్నాం, అంటే రెండు ప్రకారమైన ఈ బాధలో వెళ్తున్నప్పుడు మాటలు ఎట్లా వస్తున్నాయి అన్నప్పుడు మనం చూస్తున్నప్పుడు చూడాల్సింది. అయితే ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది, దిస్ ఇస్ వెరీ కామన్ థింగ్స్, లేకపోతే చాలా విశేషమైన ఒక పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు ఇటువంటి బాధల నుంచి మనం అందరూ వెళ్ళిన వారమే ఖచ్చితంగా. అట్లా పరిస్థితి నుంచి వెళ్ళలేకపోయి ఉంటే ఎవరైనా ఖచ్చితంగా ఒక సమయంలో మనం వెళ్తాం. ఇందులో కొంచెం లోతుగా మనం వెళ్తున్నప్పుడు దేవుడు ఏ విధంగా దీన్ని మనం చూస్తాడు, దేవుడు ఏ విధంగా డీల్ చేస్తాడు అనే విషయాన్ని చూసినప్పుడు ఇక్కడ ఈ వచనాన్ని ఎందుకు చేస్తాడు అన్నప్పుడు, నా ప్రజలు అంటున్నప్పుడు దేవుడు మనము ఉన్నప్పుడు, దేవుడు మన రిలేషన్ని మనం చూస్తుంటే, దేవుడికి మనకున్న సంబంధాన్ని మనం చూసినప్పుడు, ఎటువంటి సంబంధాన్ని అని చూసినప్పుడు దేవుడు ఎట్లాగా చేస్తుంటాడంటే, కొన్నిసార్లు దేవుడు ఒక మంచి నైపుణ్యం కలిగిన ఒక డాక్టర్ లాగా, ఒక వైద్యుడిలాగా మన జీవితంలో పని చేస్తున్నట్టుగా చూస్తుంటాడు. ఒక మంచి డాక్టర్ లాగా ఎట్లా పని చేస్తాడంటే, డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు హీల్ చేయడానికి, అంటే స్వస్థపరచటకు ఆయన ఏం చేస్తాడంటే, చాలా సరే నీకేమి ఇష్టమో అన్నది చూడడు, లేకపోతే నీకేం కంఫర్ట్ అనేది చూడడు, కానీ దేని మీద రీసెర్చ్ చేసి దేని మీద ఎక్కువ సమయాన్ని పెట్టి టెస్ట్ చేసి మందులు రాయడం కానీ, ఆపరేషన్ చేయడం కానీ, లేకపోతే ఏమైనా చేస్తాడంటే ఆ గాయమును ఏ విధంగా పోతుంది అనే విషయంలో చూసి ఆ గాయాన్ని పోటకు అనేకమైన మందులు రాయవచ్చు, లేకపోతే టెస్టులు చేయొచ్చు, కొన్నిసార్లు ఆపరేషన్స్ త్రూ కన్నా మీరు వెళ్ళవచ్చు. అవన్నీ ఇప్పుడు చాలా పెయిన్ అనేది మనకు వస్తాయి. కానీ అన్నిటిలో కూడా ఆయన యొక్క ఉద్దేశం ఏముంటుంది, అది స్వస్థపరచటకు, హీల్ చేయాలి అనే విషయాన్ని మనం చూస్తుంటాం. ఒక ఇక్కడ చూద్దాం, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం. డ్యూటరోనమీ 8:16. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించుదను. అంటే తొదకి నీకు మేలు చేయుటకు అన్న విషయాన్ని చూసినప్పుడు, నీకు అనుచుటకు, నీకు మేలు చేయుటకు అనేకమైన పరిస్థితుల నుంచి నిన్ను తీసుకెళ్తుంటాడు, అనేకమైన ఇబ్బందుల నుంచి తీసుకెళ్తుంటాడు. అంటే కొన్నిసార్లు నొప్పి, కొన్నిసార్లు బాధ కలుగుతుంటుంది. కొన్నిసార్లు అది నేనేం పొరపాటు చేయలేదు కదా, నాకెందుకు జరిగిందంటే
నిజమే, పొరపాటు చేయకపోవచ్చు, మనకు తెలియదు. కానీ హృదయ రహస్యములు దేవుణ్ణి ఎరుగును అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాము. చేయవచ్చో చేయలేదో అనే విషయాన్ని పక్కన పెడితే, దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. ఎందుకు ప్రేమించే దేవుడు చెప్తున్నాడంటే, ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఈ సమస్యలన్నీ ఒకవైపున మనం చూస్తున్నాము, కానీ ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, నా అరిచేతుల్లో నేను చెక్కుకున్నాను అని మాట్లాడుతున్నాడు. నిన్ను ముట్టుకున్నవాడు నా కంటి పాపని ముట్టుకున్నవాడు అని మాట్లాడుతున్నాడు. అటువంటి దేవుడు అటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్తామంటే, నువ్వు ముందుకొచ్చి నాకు బాధ కలిగింది, నేను ఏడ్చాను, నా దగ్గర డబ్బులు లేని పరిస్థితి అయిపోయింది, నా చుట్టూ ఉన్న ఎవరో నాకు డబ్బులు ఇవ్వలేపారని సాక్ష్యం చెప్పాం ఇప్పటివరకు కదా, సిస్టర్ వచ్చి చెప్పారు, నాకు సంఘం కాపాడేది మంచి. కానీ అటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు దేవుడే నీకు ఆ సహాయాన్ని తగిన సమయంలో ఇచ్చాడు. కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో అది నాకు తెలియదు. అది తగిన సమయంలో దేవుడు మనల్ని తెలుసుటకు సహాయం చేస్తాడు. తెలియకపోయినప్పటికీ మనం ఏం చూసుకోవాలంటే, సమస్తమును సమకూర్చి నా మేలు కొరకు జరుగున్నాయి అని మనం నమ్మగలాలి. ఎందుకంటే దేవుడు నడిపిస్తాడు. మన చుట్టూన్న పరిస్థితి తన సార్వభౌమ జ్ఞానములో సమస్తం నడిపిస్తాడనే విషయాన్ని మనం చూడాలి. అయితే ఆ అన్ని పరిస్థితుల్లో మనల్ని నడిపిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనల్ని నలుపుతాడు, మనల్ని బెండ్ చేస్తాడు, మనల్ని సరి చేస్తుంటాడు, మనల్ని ఇంకా కొంచెం మెరుగ్గానే చేయటం కూడా పరిస్థితుల నుంచి తీసుకెళ్తుంటాడు దేవుడు. ఆ విధంగా ఒక డాక్టర్ వల్ల ఆయన మనల్ని తీసుకెళ్తుంటాడు. అక్కడ తన రిలేషన్, తను ఎట్లాగా మనకు ఆపరేట్ చేసినట్టు ఒక పేషెంట్ని డాక్టర్ ఎలా చూస్తాడనే విషయాన్ని, అట్లా మనల్ని తీసుకెళ్తాడనే విషయాన్ని మొదటిగా మనం చూస్తాం. అట్లానే రెండో రిలేషన్, దేవుడు అనే విషయంలో చూసినప్పుడు అక్కడ ఎటువంటి మనల్ని దేవుడు ఒక రిలేషన్ బంధం ఏ విధంగా చూస్తుంటాడు. రెండో ఒక పాయింట్లో ఏం చూస్తుంటే, ఒక తండ్రిలాగా దేవుడు చూస్తాడు అనే విషయాన్ని చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 5వ వచనంలో ఒక తండ్రి తన పిల్లవాడిని ఎట్లా కరెక్ట్ చేస్తాడో చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 5వ వచనం. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకుని ఆయన మార్గములో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. అయితే దేవుడు ఒక ఆజ్ఞలని గైకొనాలి అనే విషయాన్ని మనం చెప్తున్నప్పుడు, ఆయన సరి చేస్తాడనే విషయాన్ని మనం చెప్తున్నప్పుడు, అయితే నేను సరి చేసుకోవాలి, దేవుడు నన్ను సరి చేయాలి, ఓకే పర్వాలేదు, సరి చేయండి, లేకపోతే దేవుడు నాకు ఇచ్చాడు అని మనం చెప్తుంటాం, కరెక్టే. కానీ ఇంకొకసారి ఎటువంటి పొరపాటు లేదు కదా, మరి ఎందుకు ఇట్లా వచ్చింది అని కూడా మనం ఆలోచన చేస్తుంటాం. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, జ్ఞాపకం చేయాల్సిన విషయం అంటే, రెండు విషయాలు ఇక్కడ మనం చూద్దాం ప్రత్యేకంగా. తండ్రి తన పిల్లల పట్ల ఒక కంపాషన్, ఒక ప్రేమని ఎప్పుడు చూపిస్తూనే ఉంటాడు. ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి నా పిల్లవాడు వెళ్ళాలని, ఎట్లా ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు చదువు విషయంలో లేకపోతే ఆరోగ్య విషయంలో అయినప్పటికీ, ఇంకొక విషయంలో అయినా కరెక్షన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంటారు. అది చేస్తున్నప్పుడు చాలా నొప్పి కలగవచ్చు, చాలా బాధ కన్నా కలగవచ్చు. కానీ అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, తండ్రి పిల్లల పట్ల గొప్ప ప్రేమ కలిగి ఉంటాడు అనే విషయాన్ని ఇంకొక లేఖనాల్లో మనం చూస్తాం. కీర్తనలు 103:13 వచనం. కీర్తనలు 103:13. ఫాదర్ షోస్ కంపాషన్ టు హిస్ చిల్డ్రన్. కీర్తనలు 103:13. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన కృప ఎంత అధికంగా ఉందంటే, భూమికి ఆకాశంకి ఎంత దూరం ఉంది, ఎంత గ్యాప్, అంతగానే ఎక్కువగా ఆయన కృప ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తుంటాం. కాబట్టి ఈరోజు ఉదయం మనం ఈ వచనాన్ని చూస్తాం ఏంటంటే, మన సొంత జ్ఞానాన్ని బట్టి కాదు, మనుషులు కాబట్టి అనేక ఆలోచనలు చేస్తుంటారు. కొన్నిసార్లు దేవుడు ఒక ఆలోచన అంటే మనిషి హృదయానికి అగోచరమైనది, అంటే మనిషి యొక్క హృదయానికి అందలేనిది అనే విషయాన్ని చూస్తాం. కీర్తనలో 37లో ఒక మాట ఉందంటే, లీన్ నాట్ అండ్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ బట్ ట్రస్ట్ ఇన్ హిమ్. కీర్తనలు 37:7 ఒకసారి చూడండి. మీ సొంత
చదవండి. 37:7 యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకము. చాలు. ఇక్కడ ఏంటంటే బీ స్టిల్ బిఫోర్ ద లార్డ్ అండ్ వెయిట్ పేషెంట్లీ ఫర్ హిమ్. సో దాని ఇంకా ముందు చూస్తుంటే ఇంకొక మాట, 3వ వచనం, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డూ గుడ్. యెహోవాయందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. తర్వాత డిలైట్ యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. సో దేవుణ్ణి బట్టి సంతోషించును, ఆయన నీ హృదయాంచను తిరును. అట్లనే ఇంకొక మాట ఉంటుంది ఇక్కడ, లీడ్ నాట్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అని ఇక్కడే ఉండేది. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ మార్గంని యెహోవాను అప్పచెప్పుకును, ఆయన నీ కార్యను నెరవేర్చును అనమాట. అంటే నీ సొంత ఆలోచనలు కొన్నిసార్లు చేస్తే అది పని చేయకపోవచ్చేమో, కానీ దేవుడి మీద మనం ఆ సమయంలో దేవుడి మీద ఆధారపడడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఎవ్వరి మాటలను కూడా అక్కడ నిలిచి ఉండవు, అవి పనికిరావు, కంఫర్ట్ అని ఇవ్వదు. కానీ దేవుడు మాటలే బలం ఇస్తుంది, దేవుడే ఆదరణ ఇస్తాడు, ఆయన కృప చూపిస్తాడనే విషయము ఇందులో మనం అందరూ నేర్చుకుంటున్నాం. అయితే ఇప్పుడు వరకు ఒక వైపును మనం చూసాము, ఇంకొక వైపు మనం చూద్దాం. ఇంకొక వైపు ఏంటంటే ఈ కరెక్షన్ చేసే విషయంలో మనం మొదటి వచనంలో, రోమాపత్రిక 8వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం ఏం చదివామంటే, దేవుణ్ణి ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగునుటకై సమస్తమును సమకూర్చి జరుగుతున్నాయి అనే విషయం చూస్తున్నాం. అంటే మొదటగా ఆయన పిల్లలు అని మాట విన్నాం, అందుకే అన్ని రిలేషన్ చేస్తున్నాం. దేవుడు తన పిల్లలు కదా, ఈ రిలేషన్లో మనం వెళ్తాం. కాబట్టి ఈ కరెక్షన్ అనే విషయాన్ని మనం చూసాము, ఈ యొక్క డాక్టర్ అనే విషయాన్ని చూసాము, తండ్రి అనే విషయం చూసినప్పుడు కరెక్షన్ అనే విషయం చూసాము. అయితే అందరికీ దేవుడు కరెక్షన్ చేస్తాడా అనే విషయాన్ని మనం చూడాలి. అందరు కరెక్షన్ చేస్తాడు అన్నప్పుడు దేవుడు బిడ్డలు కాకపోతే అప్పుడు సరే, దానికన్నా ముందు అసలు తండ్రి అనే రిలేషను, దేవుడు అందరికీ తండ్రి అవుతాడా? దేవుడు అందరికీ తండ్రి అవుతాడా? అది చాలా ఇంపార్టెంట్ కదా. దేవుడు అందరికీ తండ్రి కాడు. దేవుడు అందరికీ దేవుడు కానీ దేవుడు అందరికీ తండ్రి కాదు. కానీ ఇక్కడ తండ్రి అనే మాటను మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క స్పెషల్ రిలేషన్ ఉంది కాబట్టి ఆ స్పెషల్ కరెక్షన్ కూడా ఉంటుంది. ఇది అందరికీ కాదు, అందరికీ తండ్రి కాదు కాబట్టి. సో ఇక్కడ ఏం చూస్తున్నట్టే, ఈ తండ్రి ఎటువంటి తండ్రి అంటే భూమి మీద ఉన్న తండ్రి కూడా కరెక్షన్ చేస్తాడు. అటువంటి కరెక్షన్ కానీ అద్భుతమైన కరెక్షను ఇటువంటి ఫాదర్, నిత్యమైన తండ్రి, ఎవర్లాస్టింగ్ ఫాదర్, ఎప్పటికీ ఉంటాడు ఈయన నీతో. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. సమయం అవుతుంది, త్వరగా ముగిస్తాను. ఇక్కడ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. నిత్యుడని తండ్రి, ఎవర్లాస్టింగ్ ఫాదర్ అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా మంచి విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఫాదర్ అండ్ రిలేషన్లో చాలా మంచి, కొన్నిసార్లు కొంతమంది ఫాదర్స్ కొంతమంది పిల్లల్ని రాంగ్ డిసిషన్స్, రాంగ్ గైడెన్స్, రాంగ్ కరెక్షన్స్ ఇవ్వచ్చేమో, కానీ ఇక్కడ చూసినప్పుడు ఎటువంటి ఫాదర్ కొరకు మాట్లాడుతున్నామంటే, ఎటువంటి తండ్రి కొరకు మాట్లాడుతున్నామంటే ఎవర్లాస్టింగ్ ఫాదర్ ఆయన నిత్యమైన తండ్రి. ఈయన ఆలోచనలు గొప్పవి ఉంటాయి. ఆయనని మనం కరెక్ట్ చేస్తుంటాడు, ఆయనని మనం సరి చేస్తుంటాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు సమస్తమును సమకూర్చి ఉన్నాయి అనే విషయములు మనం చెప్పవచ్చు. మన జీవితంలో ప్రతి కష్టము, ప్రతి నష్టము, ప్రతి ఇబ్బంది వచ్చినప్పుడు సమకూర్చి ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఎట్లా చెప్పగలమంటే మన సొంత జ్ఞానాన్ని బట్టి, సొంత బలం బట్టి, సొంత అనుభవం బట్టి కాదు, కానీ వాక్యం చెప్తుంది కాబట్టి వాక్యాన్ని నమ్మాలి, దేవుడి సహాయాన్ని మనం కోరాలి. 3వదిగా మనం చూసినప్పుడు ఇక్కడ
కొంచెం త్వరగా వెళ్దాం ఇక్కడ. దేవుడు మనము అన్నప్పుడు ఇక ఎటువంటి రిలేషన్ చూస్తున్నట్టు బైబిల్ మొత్తంలో ఒక భర్త భార్య మధ్యలో రిలేషన్ ఎట్లా ఉంటుందండి, హస్బెండ్ అండ్ వైఫ్ అనే విషయమును మనం చూస్తుంటాము. ఈ యొక్క హస్బెండ్ అండ్ వైఫ్ విషయంలో చూసుకున్నప్పుడు ఇక్కడ యెషయా గ్రంథంలో ఏముందంటే, యువర్ మేకర్ ఈజ్ యువర్ హస్బెండ్, నేను చేసిన వాడు నీ యొక్క భర్త అనే మాట చూడండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు, సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. చాలు. సో ఇక్కడ రిలేషన్ ఏం చూస్తున్నాం, భర్త భార్య అనే రిలేషన్ చూసినప్పుడు ఎటువంటి భర్తలుగా చూస్తున్నట్టే, ఆయన నేను చేసిన వాడు, నేను చేసిన వాడు ఆయనే, కాబట్టి హీ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్, ఆయన తమను చూసుకుంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేయాలి. అందుకే ఇందాక ఒక మాట జ్ఞాపకం చేశాక ఎట్లా ఆయన ప్రేమిస్తున్నాడు, అటువంటి కష్టం వెళ్తున్నప్పుడు నా కీర్తనలు అన్నీ చదువుతున్నప్పుడు, ప్రభువా నువ్వు ఎక్కడున్నావు, నా సహాయానికి త్వరగా రమ్ము అని అడిగినట్టుగా మనం చూస్తున్నాము. అటువంటి పరిస్థితులు కానీ మన జీవితంలో ఉంటాయి, లేకుండా ఏమీ లేదు, ఉంటాయి. కొన్నిసార్లు దేవుడు దగ్గరగా ఉన్న దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంటాడు. దేవుడు సహాయం చేస్తాడని వాగ్దానం ఇచ్చినప్పుడు కూడా సహాయం పొందలేని వారుగా మనం ఉంటున్నప్పుడుగా చూస్తుంటాము. అటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటున్నప్పుడు కూడా ఈ వచనాలు కూడా మనల్ని బలంగా చేసే ఏంటంటే, దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను నా చేతిలో నేను చెక్కుకున్నాను, నేను ఇలా చూస్తున్నప్పుడు నా చేతిలో నువ్వు ఉన్నావని. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. I have engraved you on the palm of my hand. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఆయన ఎదుట నువ్వు ఉన్నావు, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన అరిచేతిలో చెక్కుకున్నాడు అలా అంటున్నాడు. యు ఆర్ వెరీ నియర్ టు హిమ్, ఆయన నిన్ను ఎంతో దగ్గరగా చూస్తున్నాడు. బట్ అఫ్ కోర్స్ అయినప్పటికీ సమస్యలు అయితే ఉన్నాయి, బాధలైతే ఉన్నాయి, నిందలైతే ఉన్నాయి, ఇవన్నీ లేకుండా ఉండవు. అయితే మనం చూస్తున్నాము ఈ లోకములో, క్రైస్తవ సమాజంలో చూస్తున్నామంటే, నువ్వు క్రీస్తు దగ్గరికి రా, నీ సమస్యలన్నీ పోతాయి, నీ బాధలన్నీ పోతాయి, నీ కష్టాలన్నీ పోతాయి, నీ అప్పులన్నీ పోతాయని చూస్తున్నాం. అది వాక్యపరంగా ఏమీ కాలేని బోధన. అది నిజమే, ఆయన అరిచేతిలో చెక్కున్నాడు అనే మాట ఉన్నవి, అట్లానే కష్టాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నీ సమకూర్చి నీ మేలు కొరకు జరుగునే విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వచ్చినప్పుడు అన్ని మేలే కాదు, కష్టాలు కన్నా మన జీవితంలో వస్తాయనే విషయాలు కూడా మనం చూసుకోవాలి. అయితే ఇప్పుడు వరకు 3 విషయాలు చూసాము. ఒక డాక్టర్ లాగా ఎట్లా, ఒక తండ్రి లాగా ఎట్లా చూస్తాడు, అట్లానే ఒక భార్య ఒక భర్త లాగా ఎట్లా ఉంటాడనే విషయం చూస్తాం. ఇక్కడ ఒక స్నేహితుడిలాగా దేవుడు మనం అనే రిలేషన్ ఉన్నప్పుడు, ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడి పట్ల ఎటువంటి ప్రేమ చూపిస్తాడు, ఎట్లా ఉంటాడన్న నిజమైన స్నేహితుడు. ఈయన ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు. ఈ నిజమైన స్నేహితుడు అన్న వెంటనే ఎటువంటి స్నేహితుడు అంటే, ఇక్కడ ఇంకొక వేస్లో మంచి ఫ్రెండ్ బ్యాడ్ ఫ్రెండ్ కన్నా ఉంటాడు కదా, ఉండరా బ్యాడ్ ఫ్రెండ్స్. ఈ బ్యాడ్ ఫ్రెండ్స్కి మంచి ఫ్రెండ్స్కి తేడా ఏంటి? మంచి ఫ్రెండ్ ఏం చేస్తాడు, బ్యాడ్ ఫ్రెండ్ ఏం చేస్తాడు? మంచి ఫ్రెండ్ ఏంటంటే, నువ్వు తప్పు చేసావనుకో, తప్పు అని చెప్తాడు ఖచ్చితంగా. అలా చెప్తున్నప్పుడు ఏం జరుగుతుంది, అవతలోడు ఆ ఫ్రెండ్ కూడా అరే నాకు తప్పని చెప్తున్నావు అని వెంటనే ఫీల్ అవుతాడు ఆయన. అలా అంటాడని తెలుసు కూడా ఈ యొక్క ఫ్రెండ్ నిజమైన ఫ్రెండ్ కాబట్టి ఈయన చెప్తాడు, ఆయన తప్పు కరెక్ట్ చేస్తాడు. చూడండి, యోహాను సువార్త ఈ మంచి ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం 12 నుంచి 15 వచనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైనా ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై యుందురు. ఎటువంటి స్నేహితుడు అంటే, ఈయన ప్రాణం పెట్టాడు మన కొరకు, ఈయన ప్రాణం పెట్టాడు, గివెన్ హిస్ లైఫ్. ఈయన ఏం చేశాడంట, ప్రాణము పెట్టాడు. నిజమైన స్నేహితుడు ప్రాణం పెట్టాడు. అయితే నిజమైన స్నేహితుడు ఎట్లా ఉంటాడు అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, ఎప్పుడు నీకు నచ్చినట్టుగా మాట్లాడడం కాదు. కాబట్టి మన జీవితంలో అనేకమైన ఈ యొక్క స్నేహితుడు
మన దేవుడు ఈ యొక్క స్నేహితుడు ఏం చేస్తాడని చెప్తుంటే, కొన్ని పరిస్థితుల నుంచి తీసుకెళ్తున్నప్పుడు, కొన్ని పరిస్థితుల నుంచి మనం వెళ్తున్నప్పుడు నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది, నష్టం కలుగుతుంది. ఇవన్నీ చెప్తున్నప్పుడు టక 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 లిస్ట్గా చెప్తున్నాం, కానీ అవన్నీ జరుగుతున్నప్పుడు అమ్మో చాలా భయంకరమైన పరిస్థితుల నుంచి మనం వెళ్తాము. కానీ ఈ యొక్క స్నేహితుడు నమ్మకమైన స్నేహితుడు. మనం ఈ యొక్క స్నేహితుడి కొరకు మనం దావీదు తర్వాత జొనాథన్ కొరకు మనం చూస్తాం. 1 సామ్యుయేలు 19వ అధ్యాయము 4వ వచనము ఒక మాట చూద్దాం. అక్కడ యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక నేను బహుమేలు చేసెను గనుక రాజా, నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికీ గొప్ప రక్షణ కలుగచేసెను. అది నీవే చూచి సంతోషించితివి గదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయగా, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవము తోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము చేసెను. అప్పుడు యోనాతాను దావీదుని పిలుచుకుని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియచేసి దావీదును సౌలు నొద్దకు తీసుకుని రాగా. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, జొనాథన్ తన తండ్రి దగ్గర, సౌలు తన తండ్రి దగ్గరికి వెళ్ళి దావీదు కొరకు అన్ని విషయాలు చెప్తూ, ఆయన మంచివాడు, ఆయన అన్యాయం చేయలేదు, నీకు ఎన్నోసార్లు మేలు చేశాడు, ఆయన ఎందుకు చంపుతావు అనే విషయాలన్నీ చెప్పడం చూస్తాం. ఇక మంచి స్నేహితుడు ఏ విధంగా సహాయకుడుగా ఉంటాడు, ఏ విధంగా కరెక్ట్ చేస్తుంటాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి చెడు స్నేహితుడు అన్నది ఎప్పుడు కరెక్ట్ చేయడం అనే విషయాన్ని మనం చూస్తాం. అయితే ఇదే సమయంలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఇందాక మనం అనుకున్నాం కదా, కష్టాలు వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎందుకు వస్తుంటాయి అన్నప్పుడు దేవుడు ఎట్లా చూస్తున్నాడంటే, మనకి మంచి బంగారం కని వెండికని విలువైన వాడుగా మనకు చూసినప్పుడు ఈ యొక్క బంగారాన్ని మంటలో వేసినప్పుడు అది ఆ కష్టం నుంచి వెళ్ళినప్పుడు మరింత ఎక్కువగా అద్భుతంగా మెరుస్తుంటుంది అనే విషయాన్ని వాక్యంలో మనం అనేకసార్లు చూసాము. కీర్తనలు 66:10 చూసినప్పుడు, నిన్ను కాల్చినప్పుడు తర్వాత ఆ మంటలను తీసినప్పుడు మరింత అద్భుతంగా నువ్వు వస్తావు అనే విషయాన్ని అక్కడ కీర్తన 66:10 మనం చూస్తున్నాం. సరే, అది రెఫరెన్స్ మనం చూడదు, సమయం ఏం లేదు. అయితే ఎటువంటి స్నేహితుడు అనే విషయాన్ని గురించి, నమ్మకమైన స్నేహితుడు మన దేవుడు చూస్తుంటున్నాము. ఈ స్నేహితుడు ఎన్నడూ విడబాయుడు అనే స్నేహితుడు. ఈ విల్ నెవర్ లీవ్ అండ్ నెవర్ ఫర్సేకెన్ అని మాట చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. నిజమైన దేవుడు, నిజమైన స్నేహితుడు, ఈయన మనల్ని ఎప్పుడు విడలేని దేవుడు అనే విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. 5వది, ఈ విషయాన్ని చూసి ఇక్కడ త్వరగా మనం ముగిస్తాం. ఏంటంటే, ఇక్కడ దేవుడు మనం ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఈ విషయాన్ని చెప్పి ఇక్కడ ఆపేస్తా. ఏంటంటే, ఒక హెడ్ అండ్ మెంబర్స్, అంటే ఆయన శిరస్సుగా ఉండి మనమందరం మెంబర్స్గా ఉన్నాము అనే విషయాన్ని చూసినప్పుడు ఆ విధంగా ఆయన పని చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క అద్భుతమైన రిలేషన్, అంటే క్రీస్తు సంఘము అనే రిలేషన్ను మనం చూస్తాము. వ్యక్తిగతంగా కాకుండా సమూహంగా కూడా ఆయన సహాయం ఏ విధంగా చేస్తున్నాడు, ఆయన ప్రజలు అనే విషయం, దేవుడు ఆయన ప్రజలు అన్నప్పుడు ఆయన శిరస్సుగా ఉండి మనం ఆయన శరీరముగా ఉన్న విషయాన్ని మనం చాలాసారి మనం చూసాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా, అదే ఆఖరి ఈ కొన్ని మాటలు నేను చెప్పి ఇక్కడ ఆపేస్తున్నా. దేవుడు తన ప్రజలు అన్న విషయంలో చాలా రెఫరెన్సెస్ చాలా మనం చూసాం ఇక్కడ. అయితే ఇంకా ప్రత్యేకమైన విషయాన్ని ఏం చూస్తున్నాం అంటే, చాలాసారి విశ్వాసి ఏం చేస్తుంటాడంటే అన్యుణ్ణి చూసి వ్యసన పడుతున్నట్టుగా చూస్తుంటాడు. అంటే ఆయన బాగా బలిష్ఠుడుగా అయ్యి ఆయనకి ఏ కరెక్షన్స్ లేకుండా బాగా సంపాదించి బాగా ఫ్లరిష్ అయ్యి బాగా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆయన అట్లా అవుతున్నాడు కదా, నేను ఎంత మంచిగుణ్ణి, నాకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అనే ఒక ప్రశ్న వస్తుండొచ్చు. అది మనం ఎక్కడ చూస్తామంటే, కీర్తనలు 37 మొదటి వచనాన్ని మనం చూద్దాం.
చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సరపడకము. అట్లాంటి 37, 35. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా సన్నజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. సో ఇంకొక వచనానికి కనుక చూపించలేము. సరే, ఇది నాకు కనిపించలేదు, రాసుకోలేదు. సో ఇంకో దగ్గర ఏముంటుందండి, ఇవి దుష్టుడు ఎందుకు బలిష్ఠుడుగా అవుతుంటాడంటే ఆయన బలిష్ఠుడుగా అయి అట్లాగా బాగా ఫలించి దేవుడు ఎట్లా తీసుకెళ్తాడంటే ఏమి ఆయన నష్టమును కలగదీయడు. అట్లా ఏమి బాధ, కష్టము, కరెక్షన్స్ ఏముండవు. అట్లా వెళ్తూ ఉంటాడు. కానీ ఎటువంటి పరిస్థితుల్లోకి దేవుడు తీసుకెళ్తాడంటే కాలు జారే స్థలంలోకి తీసుకెళ్ళి ఒకేసారిగా ఆయన పడతాడు. ఎలా పడతాడంటే తిరిగి ఎన్నడూ లెగలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఈ నిత్య పాతాలలోకి ఆయన వెళ్ళిపోతాడు. అట్లా దేవుడే అటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తాడు. కాబట్టి ఆయన్ని చూసి వ్యసన పడ్డం అవసరం లేదు. కానీ మన జీవితంలో అన్ని పరిస్థితులు వచ్చినప్పుడు సమకూర్చి జరుగుతున్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక విషయంని ఇక్కడ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాం. ఈ యొక్క తాత్కాలమైన విషయాలలో ఈ యొక్క ఆశీర్వాదమును, ప్రొవిడెన్స్, బ్లెస్సింగ్స్ అండ్ ప్రొవిడెన్స్ నేను చూసినప్పుడు ఈ యొక్క ధనమును కానీ, లేకపోతే ఆరోగ్యమును కానీ, లేకపోతే కీర్తి, పేరు, లేకపోతే ఇంకే ఇవన్నీ అందరికీ అన్యుడు కూడా వస్తూనే ఉంటాయి. అట్లానే దేవుడు బిడ్డలు కూడా వస్తుంటాయి. అవి కొన్నిసార్లు పోతుంటాయి కూడా. అయితే ఇవన్నీ తాత్కాలమైన విషయాలు. ఇవన్నిటి రావడం వల్ల ఏ ఒక్కడున్న ఆత్మీయంగా బల పొందరు. గుర్తు చేసుకోవాల్సింది అంటే ఈ ఆశీర్వాదాలు, డబ్బు కానీ, లేకపోతే మంచి ఆరోగ్యం కానీ, ఇవన్నీ రావడం కానీ ఎవరునా బలాన్ని పొందరు. కానీ నష్టము, దుఃఖమును, బాధ వచ్చినప్పుడు ఆత్మీయ ఖచ్చితంగా బలమును పొందుతాం అనే విషయాన్ని కాదు. అందుకే దేవుడు బిడ్డలకి ఈ ఇవన్నీ వస్తున్నప్పుడు వారు స్తుతించగలరు నిజమైన దేవుడు బిడ్డలుగా ఉన్నప్పుడు. అట్లానే నష్టం వచ్చినప్పుడు అందులో ఆత్మీయంగా బల పొందుతారు. అయితే దేవుడు బిడ్డలు కాలేనప్పుడు అవన్నీ వస్తున్నప్పుడు అందులో సంతోషిస్తాడు. అవన్నీ తీసినప్పుడు దేవుణ్ణి ద్వేషిస్తాడు ఆయన. అంత మాత్రమే కాదు, కానీ ఆ నిత్య పాతాళంలో పడిపోయినట్టుగా చూస్తుంటాము. కాబట్టి అందుకే నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లెగుస్తాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తుంటాము. వాళ్ళ పాపంలో పడినా ఆయన తిరిగి లెగుస్తాడు. నష్టపోయినా తిరిగి దేవుడు ఇస్తాడు. తిరిగి ఇవ్వకపోయినప్పటికీ దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి అందులో సంతోషించగలడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనమును ఏం చూస్తుందంటే దేవుణ్ణి ప్రేమించిన వారిని అనగా ఆయన సంకల్పములో పిలువబడిన వారిని సమస్తమును వారి కొరకు మేలు కొరకు సమకూర్చి జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం ఎరుగుందము అనే విషయం. వి నో దిస్ అనే మాట మనం చెప్తున్నాం. ఎప్పుడు చెప్తున్నాం అంటే అటువంటి అనుభవం నుంచి వెళ్తున్నప్పుడు ఈ మాటలు మనం చెప్తుంటాం. కాబట్టి ఆటోమేటిక్గా జరగడం కాదు, కానీ దేవుడే అవన్నీ చేస్తాడు మన కొరకు. ఆయన విశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, దయగలిగిన వాడా, నీ వాక్యమును మమ్మల్ని బలపరుస్తుంది, ఈ వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తుంది, ఈ వాక్యం మమ్మల్ని సహాయం చేస్తుంది. ప్రభువా అయ్యా, మేము ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నేను స్తుతించే వారికి మమ్మల్ని ఉంచుంటున్నారు, నేను మహిమపరిచే వారికి మమ్మల్ని ఉంచున్నారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం, దాన్ని బట్టి నేను ఘనపరుస్తున్నాం. అయ్యా, మిక్కిలిగా తగ్గించుకుంటూ మీరే మమ్మల్ని నడిపించమంటూ కృపగల యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.